హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు జూన్ 3 నా వీసా అనేది అప్రూవ్ అయింది. సో 2 నా బయోమెట్రిక్స్ అండ్ 3 నా వీసా ఇంటర్వ్యూ. నాకు వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్ లొకేషన్లో అప్రూవ్ అయింది. సో వాళ్ళు నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అసలు ప్రాసెస్ ఏంటి, మనకి ఎంత టైం పడుతుంది అండ్ ఆల్సో బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బయోమెట్రిక్స్ కదా, నాకు 2 4:30కి బయోమెట్రిక్స్ అయితే 4కి ఆ లొకేషన్లోకి వెళ్ళాను. సో నెక్స్ట్ ఆ లొకేషన్లోకి వెళ్తే సెక్యూరిటీ మన అపాయింట్మెంట్లో ఉన్న డేట్ అనేది చెక్ చేసి ఈ రోజైనా డేట్ టైం అని చెక్ చేసి వాళ్ళు లోపలికి పంపిస్తే ఒక ఆఫీసర్ వచ్చి చూస్తారనమాట. వాళ్ళు చూసి మన డీటెయిల్స్ అనేవి పాస్పోర్ట్లో అండ్ ఆల్సో DS-160లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని, DS-160లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి వాళ్ళు పెన్సిల్తో అనేది మార్క్ చేస్తూ ఉంటారు. మార్క్ చేసి మనల్ని ఒక లైన్లోకి పంపిస్తారు. అవన్నీ కరెక్ట్ అయితే లోపల రూమ్లోకి పంపిస్తారు. ఆ రూమ్లో ఏంటంటే మన ఫైలు ఏమైనా మెటల్స్ ఉంటే అవన్నీ చెక్ చేసి ఫైనల్గా మనం ఫోటో తీసే బూత్లోకి పంపిస్తారు. అది మొత్తం అన్నీ ఉంటాయి కదా, అందులోకి పంపించి మనకి ఆ మధ్యలోనే ఒక లోపలికి పంపించగానే మన ఆ రూమ్లో నుంచి లాస్ట్లో ఏంటంటే మనల్ని అక్కడ చెక్ చేసి మనకి ఒక్కొక్క పాస్పోర్ట్కి ఒక్కొక్క యూనిక్ ఇలాంటి స్టిక్కర్ అనేది ఒకటి అంటిస్తారు. ఈ స్టిక్కర్ అనేది మెయిన్, మనం లైఫ్ లాంగ్ దాన్ని అలానే ఉంచాలి. F1 మన పాస్పోర్ట్ నెంబర్, నేమ్ అండ్ ఆల్సో మనం ఎప్పుడు అప్లై చేసాము, అదే అపాయింట్మెంట్ ఎప్పుడు బుక్ చేసాము అనేది అండ్ ఆల్సో ఒక నెంబర్ ఉంటుంది. దీన్ని నెక్స్ట్ డే అనేది వాళ్ళు స్కాన్ చేసుకొని హైలైట్ చేసుకుంటారు. అక్కడ మనకి స్టిక్కర్ వేసిన తర్వాత లైన్లో నిల్చొని వన్ బై వన్ వెళ్ళి అక్కడ ఫోటో అండ్ ఫింగర్ స్కాన్ చేస్తారు. అక్కడ మన డీటెయిల్స్ అడుగుతారు. అండ్ ఆల్సో నన్ను ఏమడిగంటే అక్కడ ఒక షీట్ ఉంది, 3 లాంగ్వేజెస్ ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉంది. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్లో దాన్ని చదవమంటే ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయినా ఇంగ్లీష్లోనే దాన్ని చదివితే నెక్స్ట్ మనం ఫోటో తీసుకొని పంపించేస్తారు. మనం ఒక 10 మినిట్స్లోనే ప్రాసెస్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ డే వీసా ఇంటర్వ్యూ కదా, వీసా ఇంటర్వ్యూ రోజున 9:30 స్లాట్. నేను 8 కల్లా అక్కడికి వెళ్తే ఓన్లీ స్లాట్ టైం ఒక 40 మినిట్స్ ముందు పిలుస్తున్నారు, ఏ స్లాట్ వాళ్ళైనా అని. 8 o'clock స్లాట్ వాళ్ళు అయితే 7:30లో 7:20 కల్లా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ స్లాట్ వాళ్ళే కాబట్టి 8 o'clock స్లాట్ వాళ్ళు 8 o'clockకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలన్నమాట. నాకు 9:30 స్లాట్ అండ్ ఆల్సో నేను బయటకు వచ్చేసరికి 11 అయింది నా ఇంటర్వ్యూ అయ్యేసరికి. సో ఈ మధ్యలో ఏంటంటే ఫస్ట్ 9:30 స్లాట్ వాళ్ళని 8:40కి రమ్మంటే ఆ లైన్లోకి వెళ్ళి నిలబడ్డాము. ఫస్ట్ మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే మనది ఈ రోజైనా వీసా ఇంటర్వ్యూ 9:30కా కాదా అనేది అపాయింట్మెంట్లో చెక్ చేసి లోపల సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మనం ఒక లైన్లోకి వెళ్తాము, చెక్ చేసిన వాళ్ళందరము. అప్పుడు ఇంకొక దగ్గర ఇంకో ఆఫీసర్ వచ్చి మనది పాస్పోర్ట్ వెనక బార్ కోడ్ ఇచ్చారు కదా, ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ ఒక యూనిక్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ని అనేది హైలైట్ చేశారనమాట. ఆ హైలైట్ చేసి మళ్ళీ అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ కూర్చునే ప్లేస్ ఉంటే అక్కడ కూర్చోమని చెప్పారు అందరినీ. స్లాట్ వైజ్గా ఒక్కొక్క స్లాట్ వాళ్ళని పిలిచి లైన్లోకి పిలుస్తున్నారు. మా స్లాట్ వాళ్ళని పిలిచినప్పుడు మేము లైన్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 రౌండ్స్ అలాగూ ఇలా వెళ్ళి అలా రావటం, 2 మెలికలు తిరిగే రౌండ్స్ లాగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అదంతా క్రాస్ చేసుకొని వెళ్తే ఇంకా ఫైనల్గా ఇంకొక అతను మన ఫోటో అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఫోటోలో ఉన్న మనిషినే కాదా అనేది పాస్పోర్ట్లో ఉన్న మనల్ని చెక్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరిదైనా ప్రాబ్లం అంటే కొంచెం డిఫరెంట్ ఏమన్నా ఉంటే ఇంకేమైనా ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏమన్నా చూసి ఐడెంటిఫై చేసి ఏమన్నా లేకపోతే బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనం ఏమైనా బ్యాగ్స్ తెచ్చుకున్నా అవన్నీ బయట లాకర్ రూమ్స్లో పెట్టేయచ్చు. అక్కడ చెక్ చేసిన తర్వాత మనల్ని మెయిన్ బిల్డింగ్లోకి పంపిస్తారు. ఆ మెయిన్ బిల్డింగ్లో కూడా ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం ఒక ట్రే తీసుకొని మన ఫైల్ని అనేది ఆ ట్రేలో పెట్టి స్కానింగ్కి పంపించాలి, సెక్యూరిటీ స్కాన్కి. అండ్ ఆల్సో మనం షూ వేసుకుంటే పర్లేదు, షూ కాకుండా మనం ఏమైనా వేరే బెల్ట్ చెప్పులు ఆ నార్మల్ స్లిప్పర్స్ వేసుకుంటే కనుక వాటిని కూడా తీసి షూ టేబుల్ అందులోనే వేసి వేరే దాంట్లో నుంచి పెట్టాలి దాన్ని చెప్పల్స్ని కూడా. అండ్ ఆల్సో బెల్ట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఉంటే అవి కూడా చెక్ చేస్తున్నారు. మన ట్రే అటు సైడ్ వెళ్ళినప్పుడు మనం కూడా మెటల్ స్కానర్లోంచి స్కాన్ చేస్తుంది ఏమన్నా మన దగ్గర ఉన్నాయా అనేది. స్కాన్ చేసిన తర్వాత అటు సైడ్ మన ఫైల్ తీసుకొని ఒకళ్ళు మే ఐ చెక్ యువర్ ఫైల్ అని అడుగుతారు. మే ఐ చెక్ యువర్ ఫైల్ అనగానే అడుగుతారు బేసిక్గా, కాకపోతే వాళ్ళు చెక్ చేస్తారు. యా ష్యూర్ అని అంటే వాళ్ళు ఓపెన్ చేసి ఏమైనా సీల్డ్ ఇవి ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. మోస్ట్లీ మన ట్రాన్స్క్రిప్ట్స్కే ఉంటాయి. నాది ట్రాన్స్క్రిప్ట్స్కి సీల్ ఉంటే అది క్లోజ్ చేసుకోలేదు, అది ఫ్యూచర్లో కావాలంటే క్లోజ్ చేసుకోవడానికి దానికి అంటించుంది, దాన్ని కూడా తీసేశారు. రిమూవ్ చేసి బయట ఇంకో లైన్లోకి పంపిస్తారు. అక్కడైతే మోర్ దాన్ 1 hour అనేది ఆ లైన్లో నుంచున్నాము. ఆ లైన్లో నుంచుంటే ఒక్కొక్క టైంకి కొంతమందిని అలా పంపిస్తున్నారు. ఒక 50 మెంబర్స్ అలా లోపల లైన్లోకి పంపిస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అలా బ్యాచ్ వైజ్గా పంపిస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఆ లైన్లో నిలబడగానే వీసా ఇంటర్వ్యూ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా వాళ్ళని చూస్తే ఇంకొంచెం టెన్షన్ అవుతూ ఉంటాము. మనం వాళ్ళనే చూడకుండా కొంచెం అవాయిడ్ చేస్తూ మనం లైన్లోనే ఉంటేనే బెటర్. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 4-5 రౌండ్స్ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్తే 40 కౌంటర్స్ ఉంటాయి అక్కడ. బట్ నేను వెళ్ళిన రోజున 28 కౌంటర్స్, లెస్ దాన్ నియర్లీ 30 కౌంటర్స్ అనుకుంటా ఓపెన్లోనే. కొన్ని పేరెంట్స్ వీసాలు ఇవి ఉన్నాయి. అండ్ ఆల్సో మిగిలినవన్నీ ఒక 10 rows నుంచున్నారు. ఎందుకంటే
చివరి రౌండ్గా ఉందన్నమాట. అది మాకు కనిపించేది 20th దాని నుంచి, నాది 27 ఆర్ 28 కౌంటర్లో జరిగింది ఇంటర్వ్యూ. అక్కడ మనం లైన్లోకి ఫైనల్ లైన్లోకి రాగానే అక్కడ ఆఫీసర్స్ ఉండి వాళ్ళు మనం ఏ లైన్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళే చెప్తున్నారు. లైన్కి మినిమం 2-3 ఫీట్స్, మోర్ దెన్ 2-3 ఫీట్స్ డిస్టెన్సే ఉంది. 2 హ్యాండ్ డిస్టెన్స్ అంటారు కదా, అలా ఉంది. అంత డిస్టెన్స్లో ఉంది. మనం మోస్ట్లీ వినిపించదు. ఆ లైన్లో 3 మెంబర్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి 3 మెంబర్సే లైన్లో నుంచునేటట్టు పెడతారు. ఆ తర్వాత 3 మెంబర్సే ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళని పిలుస్తారు. నా లైన్లో ఫస్ట్ వాళ్ళకి అప్రూవ్ అయింది, సెకండ్ ఉన్న అతనికి రిజెక్ట్ అయింది, అండ్ ఆల్సో నెక్స్ట్ నాది అప్రూవ్ అయింది. అంతవరకే నాకు తెలుసు. మిగతా కౌంటర్స్ ఏవి వినిపించడం లేదు, ఎందుకంటే మనకున్న టెన్షన్కి వాటన్నిటికీ అవి వినిపించట్లేదు అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ చాలా సైలెంట్గా ఉంది ఆ రూమ్ మొత్తం. సో అందుకని కొన్ని వినపడుతున్నాయి, కొన్ని వినపడలేదు. నా ఎదురు అతను కూడా అన్నీ ఆన్సర్ చేశారు, బట్ అతనికి రిజెక్షన్ వచ్చింది. వీసా F1 ఏ వీసా అన్నది మనకు తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ నాకు వచ్చేసరికి నన్ను ఫస్ట్ పాస్ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అండ్ ఆల్సో సెవీస్ ఫీ రిసిప్ట్ అడిగారు. నేను ఆ 3 పాస్ చేశాక క్వశ్చన్స్ అడిగాను అనమాట. విచ్ యూనివర్సిటీ ఆర్ యూ గోయింగ్ ఫర్ అంటే యూనివర్సిటీ నేమ్ చెప్పాను. హౌ మెనీ అడ్మిట్స్ డూ యూ గెట్ అండ్ హౌ మెనీ యూనివర్సిటీస్ డూ యూ అప్లై ఫర్ దట్ అంటే ఐ అప్లైడ్ ఫర్ 7 యూనివర్సిటీస్, ఐ గాట్ 5 అడ్మిట్స్ అండ్ ఆల్సో రిమైనింగ్ 2 ఆర్ ఇన్ అండర్ రివ్యూ అని చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఏ యూనివర్సిటీస్ అనేది అడిగారు. యూనివర్సిటీస్ లిస్ట్ అనేది మొత్తం చెప్పాను, 7 యూనివర్సిటీస్ నేమ్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏం అడిగారంటే when did you complete your అండర్ గ్రాడ్యుయేషన్ అని అడిగారు. ఐ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2023 అని అడిగితే ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగారు. ఆ ప్రాజెక్ట్ నేము ఒక 2-3 సెంటెన్స్ చెప్పగానే స్టాప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. వాట్ ఈస్ యువర్ స్పెషలైజేషన్ ఇన్ యువర్ కోర్స్ అని అడిగితే కంప్యూటర్ సైన్స్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని దాని రిలేటెడ్గా చెప్పాను. విచ్ సబ్జెక్ట్స్ ఆర్ యూ టేకెన్ ఫర్ అంటే మినిమం 3 సబ్జెక్ట్స్ చెప్పాలి. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అక్కడ తీసుకునే సబ్జెక్ట్స్ సైట్లో చూస్తాం కాబట్టి వెబ్సైట్లో అవి 3 సబ్జెక్ట్స్ అనేవి మనకి మెయిన్గా ఆ యూనివర్సిటీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్నీ తెలిసి ఉండాలి. మెయిన్లీ ఏం యూనివర్సిటీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అండ్ ఆల్సో సబ్జెక్ట్స్ ఏంటి, దాని క్రెడిట్స్ ఎన్ని, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఆ యూనివర్సిటీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటర్ అనమాట, ఏ క్వశ్చన్ అడిగినా చెప్పడానికి. దాని నెక్స్ట్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఇవన్నీ అడిగిన తర్వాత వాట్ అబౌట్ ఫండింగ్, డూ యూ హ్యావ్ ఎనీ లోన్ అని అడిగితే ఎస్ ఆఫీసర్ ఐఎమ్ సెక్యూర్డ్ విత్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ సమ్ అమౌంట్. మోస్ట్లీ డాలర్స్లో చెప్పడమే ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇండియన్ రూపీస్ అండ్ డాలర్స్ రెండు చెప్పినా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే అంటే డాలర్స్లో తెలుసుకొని ఉంటాం, వాళ్ళు అమెరికన్స్ కాబట్టి మనకి ఇండియన్ రూపీస్లో చెప్తే వాళ్ళకి తెలియదు. అందుకని నాకు సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ డాలర్స్ అండ్ ఆల్సో మై పేరెంట్స్ ఆర్ స్పాన్సరింగ్ అని చెప్పి సమ్ అమౌంట్ చెప్పిన తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్ అని అడిగితే మా పేరెంట్స్ ఏం చేస్తారని ఫార్మ్ ట్రేడింగ్ బిజినెస్ అని, అగ్రికల్చర్ ఇవన్నీ ఫార్మింగ్ గురించి అంతా చెప్పిన తర్వాత స్కాన్ యువర్ 4 ఫింగర్స్ అన్నారు. నా ఎదర్ అతన్ని కూడా స్కాన్ యువర్ 4 ఫింగర్స్ అని యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్ అన్నారు. సో నేను అన్ని ఆన్సర్స్ చెప్పినా కానీ అదే సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. నా హ్యాండ్స్ అనేది స్వెట్టింగ్ అయిపోయి ఆ ఫింగర్స్ ఏం పడవని ఒకసారి హ్యాండ్ రబ్ చేసుకొని మళ్ళీ పెడితే స్కాన్ అయి ఉన్నాయి. ఆ తర్వాత చెప్పారు యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అండ్ ఆల్సో ఐఎమ్ కీపింగ్ యువర్ పాస్పోర్ట్ విత్ మీ, యూ కెన్ కలెక్ట్ యువర్ పాస్పోర్ట్ ఆఫ్టర్ 5 days అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్, యూ మేడ్ మై డే అని. ఇంకా తర్వాత నాకు ఏమి అప్రూవ్ అయిందనగానే నెక్స్ట్ నేను ఆ డోర్లో నుంచి బయటకు వచ్చేసాను. నాకు అక్కడ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది, తన కోసం నేను వెయిట్ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు అప్రూవ్ అయింది వీసా, నేను వెళ్ళి మా డాడీకి చెప్పాలి అని ఈ థాట్లోనే ఉండి క్యాజువల్గా బయటకు వచ్చేస్తుంది. నాకు మేము లైన్లో ఉన్నప్పుడు మేము ఎలా చూసామో అందరూ అలానే చూస్తున్నారు. వీసా అయిపోయిన వాళ్ళందరూ బయటకు వస్తుంటే మనం మెయిన్ డోర్లో నుంచి బయటకు వచ్చేస్తే మా డాడీ అయితే నన్ను చూసి వీసా అప్రూవ్ అవ్వలేదేమో, అందుకే అంత క్యాజువల్గా నార్మల్గా వచ్చేస్తున్నానని అనుకొని ఏం కాదులే మనం మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం కాదులే అమ్మ టెన్షన్ పడకు అంటున్నారు. నేను ఈలోపు నాన్న నా వీసా అప్రూవ్ అయింది నాన్న అంటే మా డాడీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ మా అమ్మకి, మా అన్నకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అక్కడే ఉండి కాల్ చేసి చెప్పేసి రిటర్న్ వచ్చేసాము. నేను వీసా ఇంటర్వ్యూ మొత్తంలో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అంతా భయపడింది ఒకే ఒక క్వశ్చన్కి, మీ బ్రదర్ అక్కడ ఉన్నారు కదా మళ్ళీ మీరు ఎందుకు వెళ్తున్నారు అని. ఇలా ఏమైనా ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మనం ఎంత కన్విన్స్ చేసినా కానీ ఇద్దరు ఉన్నారు అని అంటే కష్టం కదా. మనం చెప్పకపోయినా కానీ అక్కడ ఇనీషియల్ సర్చ్ చేస్తే మన ఇనీషియల్ రిలేటెడ్ మొత్తం అంతా వచ్చేస్తుంది కాబట్టి సో అప్పుడు ఆ క్వశ్చన్ అడిగితేనే చాలా కన్విన్స్ చేయాలి అని నేను ఆ ఒక్క క్వశ్చన్కి టెన్షన్ ఎక్కువ పడ్డాను. సో నేను ఆ క్వశ్చన్ అడగలేదు, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా నెక్స్ట్ డేనే రిటర్న్ వచ్చేసాము ఇంటికి. నేను లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళింది నా ఇంటర్వ్యూ కోసం. సో నా ఎక్స్పీరియన్స్ అనేది అలా జరిగింది. నేను ఏమేమి క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకే క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతారు మనల్ని, మనం ఒక ఫామ్లో కాకుండా ఎన్ని ఫామ్స్లో ఆ క్వశ్చన్ అనేది తెలుసుకోవాలి. ఇలాంటివి ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యానే వీడియో. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ కానీ మనం ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఎగ్జామ్స్ తీసుకోవాలి, వీటి గురించి ఏమైనా డీటెయిల్స్గా వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయొచ్చు.
నేను దానికి రిలేటెడ్గా చూసిన వీడియోస్ అనేవి చేస్తాను. ఆల్సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే, మళ్ళీ వీడియో బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.